శభాష్రా అబ్బాయి, ఎంత మంచి అభిప్రాయం నీకున్నందుకు. ఒకప్పుడు సాగరపురంలో జ్ఞానానందుడు అనే విద్వాంసుడు ఉండేవాట. చాలా మంది పిల్లలకి విద్యా బోధన చేస్తుండేవాడు. ఒకసారి జ్ఞానానందుడికి తన మీద తన విద్యార్థులకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలనిపించింది. దానితో ఒకరోజు ఆయన తన విద్యార్థులందరినీ పిలిచి, ఒరే అబ్బాయిలు, మీరందరూ నా దగ్గర ఎప్పుడుండో చదువు నేర్చుకుంటున్నారు కదా, మీరు నా మీద, నేను మీకు నేర్పుతున్న చదువు మీద ఎటువంటి అభిప్రాయం ఉందో నిర్భయంగా పత్రాల మీద రాసి ఇవ్వండి అన్నాడు. అందరూ తమ తమ అభిప్రాయాలను తాళపత్రాలపై రాసి జ్ఞానానందుడికి ఇచ్చారు. ఆయన వాటిని అన్నిటినీ ఆసక్తిగా చూశాడు. అందులో ఒక దాని మీద ఇలా రాసింది, గురువుగారు ఒక పెద్ద సుంఠ. అది చూచి జ్ఞానానందుడు అలా రాసిన విద్యార్థికి తగిన గుణపాఠం చెప్పాలనుకుని అందరి వైపు చూస్తే ఇలా అన్నాడు, మీ అభిప్రాయాలన్నీ చక్కగా ఉన్నాయి, కానీ ఒకడు మాత్రం తన అభిప్రాయం సగమే రాశాడ్రా. అయినా పర్వాలేదులే, నేను దాన్ని పూర్తి చేస్తాను అని ఆ తాళపత్రంపై విద్యార్థి రాసిన దానికి తాను మరికొంత కలిపి రాసి అందరికీ చూపించాడు. అప్పుడు అది ఇలా ఉంది, మా గురువుగారు ఒక పెద్ద సుంఠకు చదువు చెప్తున్నారు. అది చూసి మొదటి దాన్ని రాసిన విద్యార్థి సిగ్గుపడి తల ఉంచుకున్నాడు. అది విద్వాంసుని యొక్క చతురత. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.